హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ రెసిపీ చూసేయండి. చూస్తున్నారా, దీనిపైన ఉండే ఆ రైస్ కూడా బాగానే ఉడికిపోయిందండి. ఇది మోదకాలండి. చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చిందో. ఈ మోదకా రెసిపీని మొత్తంగా చూసేయాలంటే ఈ బర్ఫీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి. ఇప్పుడేమో ఈ మెజర్మెంట్ బౌల్తో నేనైతే ఇక్కడ 2 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. చూస్తున్నారుగా, ఈ విధంగా నీళ్లు మరుగుతున్నప్పుడు నేను ఇదే కప్పుతోనూ ఒక బౌల్ అంతా చక్కెర అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను మెజర్మెంట్ బౌల్గా ఇదిగోండి ఈ గిన్నెనైతే తీసుకున్నాను. మీ దగ్గర ఏదైతే మెజర్మెంట్ బౌల్గా పనికొస్తుందో దాన్ని అయితే యూజ్ చేయండి. అలాగే ఎంతమంది ఉన్నారో దానికి తగిన విధంగానే మీరు ఈ ప్రిపరేషన్ అంతా చేసుకోండి. ఎక్కువ మంది ఉంటే తక్కువ చేసుకుంటే సరిపోదు కదా, అలాగని తక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ చేసుకుంటే అతి అయిపోతుంది, అంటే వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ నేను ఈ అమూల్య డైరీ వైట్నర్ అనే మిల్క్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను. మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది, సూపర్ మార్కెట్లో చూడండి. ఇప్పుడు ఈ 1 కప్పు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను వాటర్ని 2 కప్స్ అయితే యాడ్ చేశాను కదా, కొంచెం పచ్చిదనం అనేది పోవాలి అనేసి నేను కొంచెం ఎక్కువసేపు మరిగిద్దామని వాటర్ అయితే 2 కప్స్ తీసుకున్నాను. మీరు ఒకవేళ మేము అంత ప్రాసెస్ అంతా చేయలేము, అంతసేపు వెయిట్ చేయలేము అనుకునే వాళ్ళు 1 కప్పు వాటర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వెయిట్ చేద్దాం. ఇందులో శనగపొడిని కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి 2 బాగా దగ్గర వచ్చేంత వరకు మనమైతే కొద్దిసేపు అలా కలుపుతూ ఇంకొద్దిసేపు ఇలా పక్కన పెట్టేయాలండి. ఎందుకు కలపాలి, ఎందుకు మధ్యలో ఆపాలి అంటే కనుక ఇట్లా కలిపేటప్పుడు ఇట్లా మాడిపోతుంది కదా, అందుకోసం కలిపేసి మళ్ళీ పచ్చిదనం అంతా ఇంకొద్దిసేపు కాలాలి కదా, అందుకనేసి ఇలా వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా యాలకులని కూడా యాడ్ చేసేసి ఇంకొకసారి గరిటెతో బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారుగా, ఈ విధంగా బర్ఫీతో చేసుకుంటున్న మైసూరుపాకు అండి, మెత్తని మైసూరుపాకు అంటారు కదా, అలాగా. దీనికి ఎటువంటి పాకము అవసరం లేదు, చాలా అంటే చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, అలా ఏం అవసరం లేకుండా ఇలా మిల్క్ పౌడర్తోనే ఈ విధంగా మెత్తని మైసూరుపాకుని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంతకీ 90స్లో ఉన్న వాళ్ళకి తెలుసండి ఆ స్వీట్ ఎంత బాగుంటుందో. అసలు మైసూరుపాకు కలర్ చూస్తున్నారా, టర్న్ అయిపోయింది, పూర్తిగా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది కదా. ఇందులోకి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుందామండి. ప్లేట్కి నెయ్యి అప్లై చేసి ఇలా పక్కన ఉంచుకోండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ప్లేట్లో అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిపైన ఈవెన్గా ఈ ఆయిల్ని ఘీని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇది కొంచెం వేడి మీదనే ఉంది కనుక ఇలా స్ప్రెడ్ చేసేస్తే కరిగిపోతుంది, అందుకనేసి ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీకు కనిపిస్తుందా స్ప్రెడ్ అయ్యేది? గరం అంటే మరీ వేడిగా ఉండకూడదండి, మరీ చల్లగా ఉండకూడదు, కొంచెం గరంలో ఉన్నప్పుడు మాత్రమే ఇలా కట్ చేసేయండి. ఈ స్వీట్ని ఇలా పక్కన ఉంచేసిన తర్వాత తిరిగి మళ్ళీ స్టవ్ వెలిగించి వాటర్ పోసేసుకోవాలండి. కొద్దిసేపు వెచ్చగా అంటే వెచ్చగా ఉన్నప్పుడు ఈ నీళ్ళు స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి బియ్యం పిండిని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇలా బియ్యం పిండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు అలాగే నెయ్యి కూడా యాడ్ చేద్దామండి. నేను స్వీట్లో దాంట్లో ఎక్కువగా నెయ్యి వేసాను కనుక నేను ఇందులో నెయ్యి యాడ్ చేయలేదండి. ఇప్పుడు దీంట్లోని నేను ఇలా ఒకసారి వేడిగా ఉంది కదా, ఇలా నార్మల్గా స్పూన్తో కలిపేసి తర్వాత చేత్తో కలిపేసి మెత్తగా ఉంచేయాలండి. చూస్తున్నారా, పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా అన్నిటినీ ఇలా కవర్ అయితే చేసేయాలండి. ఈ బియ్యం పిండిని ఈ స్వీట్ని లోపల ఉంచి ఈ బియ్యం పిండిని బయట నుంచి ఇలా కవర్ చేసుకుంటూ ఉండాలండి. ఈవెంట్లీ స్ప్రెడ్ చేయాలి. ఇదిగోండి ఇలా చేసుకున్న తర్వాత నేను బియ్యాన్ని నీట్గా కడిగి పెట్టి పక్కన ఉంచుకున్నాను. ఈ బియ్యంని ఈ మిశ్రమం పైన ఇలా యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేసి అన్నిటినీ అలానే యాడ్ చేయండి. అలా యాడ్ చేసిన తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులోకి మనము చేసుకున్న ఈ జిల్లేడు కాయల్ని ఇందులోకి అయితే యాడ్ చేయాలండి. చూస్తున్నారా, ఇలా అమర్చుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేయండి. ఇలా మూత పెట్టేసిన తర్వాత ఒక 15 మినిట్స్ పాటు ఉంచిన తర్వాత చూద్దామండి. చూస్తున్నారా, ఈ విధంగా అయితే ఉన్నాయి. చూస్తున్నారా, ఈ విధంగా పైన ఉండే రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు లోపల ఉండే ఈ మోదకాన్ని అయితే చూద్దామండి.
చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ఇలాంటి మోదకాన్ని ప్రిపేర్ చేయండి, తప్పకుండా వచ్చేస్తుంది నీట్గా. చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో ఫ్లఫీగా. వీడియో మొత్తం నచ్చితే ఒక లైక్ చేయండి.